తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు శివ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని చెప్పి ఆనందపడుతున్నాను. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళు కూడా టికెట్ ఇస్తే మీరు వచ్చి మీ జెండా కప్పుకోవడం గడ్డలు కూడా మా ముందుకు వచ్చినాయి. అయినా కూడా అవన్నీ ఎమ్మెల్యే గారు పక్కకు పెట్టి శివకే నీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇవి సందర్భంగా చెప్పక తప్ప. ఎందుకంటే ఆ మాట అన్నందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మనందరం కూడా ఇవాళ మీరు మొత్తం కూడా ఊరు కలిగింది 100% ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్ గా పడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. దయచేసి ఎన్ని డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకోండి. ఆ డబ్బులు మన దగ్గర చూసుకున్న సంపద తీసుకొని పేదవాళ్ళైనా మన శివకును తర్వాత నరసన్న గారికి ఓటేయాలి. ఇంకో మాట చెప్తున్నా, ఇప్పుడు మనోళ్ళు చెప్పారు ఈ నియోజకవర్గంలో 1,52,000 మెజార్టీతోని ఎమ్మెల్యే గారు గెలిచారు. 51,000 బయట నుంచి వస్తే 1,000 మెజార్టీ ఇచ్చిన ఘనత ఈ జనాలపల్లి ప్రజలది. అదేవిధంగా 3,50,000 ఓట్ల మెజార్టీతోని మనం పార్లమెంట్ సభ్యులు సోదరుడు బలరాం గారిని గెలిపించుకోవడం జరిగింది. దయచేసి రాబోయే రోజుల్లో ఇందిరామ్మ పేరు నిలబెట్టాలి, రాజీవ్ గాంధీ పేరు నిలబెట్టాలి, పండిట్ జవహర్లాల్ గారి పేరు నిలబెట్టాలి, రేవంత్ అన్న గారి నాయకత్వంలో మనందరం ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.